ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ మిత్రులకి నమస్కారం అండి. నా పేరు వలి. నేను ఒక డిప్యూటీ మేయర్ ముక్తార్ గారు నా షాపు ఒక విషయమై నన్ను ఫోన్లో బెదిరించడం జరిగింది. ఆ రికార్డు వినిపించి నేను దాని గురించి మీకు వివరిస్తా. अगर कमिश्नर साहब डाल के प्रॉब्लम होता ना मेरे अरे कोई क्या मेरे दुकान को लॉकडाउन तो मैंने क्या है वो गड़बड़ इसमें समझ में नहीं आ रहा। दुकान तुम्हारी नहीं होता तुम्हारे टेंडर कैंसिल हुआ बात करो। మున్సిపల్ కాంప్లెక్స్ లో నేను 6వ నెంబర్ షాపు లీజుకు తీసుకున్నా. లీజు నుంచి రెంట్ పర్పస్న నేను తీసుకోవడం జరిగింది. డిప్యూటీ మేయర్ తీసుకోవడం జరిగింది. ఆ షాపుకి డిప్యూటీ మేయర్ గారు హస్బెండ్ ముక్తార్ భాయ్ లాక్ వేయించాడు. నేను మొన్న వెళ్ళి లాక్ తీసా. నా షాప్ లాక్ వేశారు వేరే అని చెప్పి లాక్ తీస్తే ఏమంటే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఫోన్ చేసి నువ్వెవరు లాక్ చేయడానికి నీకేం అధికారం ఉందని చెప్పి నన్ను అడిగిండు. అది నా షాప్ అన్నా, నేను ఆల్రెడీ దాని షాప్ తీసుకున్నా అంటే అది నేను వెళ్ళి క్యాన్సిల్ చేయించేసినాను. ఇది ఇష్టం వచ్చిన ₹1,00,000 50,000 ఎవరికో ఇచ్చి తీసుకుంటే సరిపోదు, నేను ఆల్రెడీ కమిషనర్ గారితో మాట్లాడా అని చెప్పి నాతో చెప్పిండు. ఒక విధంగా ఆయన కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళుంటే నేను లీగల్గా తీసుకున్న విషయం తెలిసేది. ఈ షాపుని వేలంపాటకి బ్యానర్లు కూడా షాప్ దగ్గర ఒక బ్యానరు, మరి మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఒక బ్యానరు, ఆ 3 రోజుల ముందు కట్టి దాన్ని ఉంచడం జరిగింది. దాని తర్వాత ఆప్షన్కి పిలవడం జరిగింది. ఆప్షన్లో కూడా నేను ఒక 20,000 డిపాజిట్ చేసి పాల్గొన్నాను. దాని తర్వాత హైయెస్ట్ 20,500కి నేను వేలంపాట పాడుకొని నేను దాన్ని తీసుకున్నా. దాని ప్రొసీజర్ ప్రకారం దానికి డిపాజిట్ 50,000, 3 నెలల అడ్వాన్స్, ఏ విధంగా అయితే దాని ప్రొసీజర్ ప్రకారం తీసుకోవాలో అదే విధంగా నేను ఆ డీడీల రూపంలో తీసి గవర్నమెంట్కి చెల్లించి కమిషనర్ గారి దగ్గర నుంచి నేను తీసుకోవడం జరిగింది. నా దగ్గర లీజ్ అగ్రిమెంట్ కూడా ఉంది. దానికి మీటర్ లేని కారణంగా నేను కొంచెం లేట్ అయింది మీటర్ తీసుకోవడం కోసం. పాత బకాయి ఉన్న మీటర్ రావడం కోసం అన్నారు కాబట్టి కొద్దిగా లేట్ అయింది. ఈ గ్యాప్లోనే ముక్తార్ గారు వచ్చి దానికి లాక్ వేసేసి ఎవడు చెప్పుకో ఆ లాక్ బాల్ కొడితే నీ మీద కేసు పెడతా, పోలీస్ స్టేషన్లో పెడతా, నీ ఇష్టం వచ్చిన అనుకుంటున్నా, నీ జాగిరా, నువ్వు అనుంటే నా దగ్గరకు వచ్చి కలవాలి ఫస్ట్ అని చెప్పి అంటున్నారు. నేను లీగల్గా ఆప్షన్లో పెట్టిన దాన్ని తీసుకుంటే ఆప్షన్ లేదని చెప్పడం, మిమ్మల్ని వచ్చి కలిస్తేనే తీసుకోవడం, నా షాప్ లాక్ నేను తీసుకుంటే మీరు పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయమే నాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ వచ్చి ఈ విషయం తెలియజేస్తున్నా. మీకు నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ వేలంపాటకు వచ్చిన వాళ్ళ బ్యానర్ ఫోటోలు కానీ, లీజ్ అగ్రిమెంట్ కానీ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. డీడీలు తీసి నేను డీడీల ప్రకారం తీసుకున్నాను. నేను కమిషనర్ గారితో మాట్లాడి ఆ దగ్గర ఉండి నేను చేయించిన ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో, నీకు కావాలంటే రికార్డింగ్ తీసుకుపోయి కమిషనర్ గారిని వినిపి కమిషనర్ గారి దగ్గర నుంచి నాకు లెటర్ తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి నేను నా ఏరియాలో నా కాంప్లెక్స్ అని చెప్పి మాట్లాడుతుంటే నాకేం చేయాలో అర్థం కాలేదు. మాకేమైనా ప్రాబ్లం వస్తే మేము వెళ్ళి ఆయన్ని కలవాల్సింది పోయి మేము లీగల్గా తీసుకున్న దాన్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటే ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి. మొన్నటి వరకు మాతో మంచిగానే బీఆర్ఎస్ పార్టీలో కలుస్తుంటే ఇప్పుడు పార్టీల గురించి చూసుకోవాల్సిన అవసరం లేదు కదా. మాకు పుట్ట మీద కొడితే ఏం లాభం? మేమే లీగల్గా తీసుకుని షాప్ ఆ షాప్ మీదే బతుకుతాం. షాప్కు లాక్ వేయడం అంటే మా ఇంటికంటే ఎక్కువ ఆ షాప్ మీదనే బతుకుతేనే నా ఇల్లు అవుతుంది. అలాంటిది నాకు షాప్కి లాక్ వేసేసి బతుకు మీద కొట్టడం, పొట్టు మీద కొట్టడం అలాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని ఇప్పుడు స్టేషన్లో కేసు పెడతా అది ఇట్లాంటి. మళ్ళీ తర్వాత నాకు ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి మళ్ళీ పక్కన అబ్బాయికి ఫోన్ చేసి నువ్వు వాడెమ్మడి తిరగద్దు, షాప్కి వెళ్ళి రావద్దు, ఏమనంటే వాడి సంగతి చెప్తా అని చెప్పి అన్నోనే మళ్ళీ ఫోన్ మీరు ఎవరంటే అబ్బాయి ఎవరు ఫోన్ చెప్పట్లేదంట. నేను ఎవడైతే నీకు ఎందుకే, నువ్వైతే వాడితో పోవద్దు, షాప్ దగ్గరికి పోవద్దు, ఇందులో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నీకు అనవసరం అని చెప్పి నా పక్కన ఉన్న ఫోన్ చేసి చెప్పడం, బెదిరించడం, ఈ విషయాలకు భయాందోళనకు గురవడం వల్ల నేను ప్రెస్ ముందుకు రావడం జరిగింది. ఏదైనా నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నా.